end of age is drawing near. Don't perish with the world. Hallelujah. Hallelujah. We welcome you back to this program with the greetings that Jesus Christ is coming back for all of us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు తిరిగి ఆయన రాబోతున్నాడు అనేటటువంటి శుభవార్తతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ ప్రోగ్రాంకి. And because Jesus also advised all of us to be watchful in prayer. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకందరికీ కూడా ఆయన బోధించినది ఏమనగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. And be alert for you know not when he will come. He will come as a thief in the night. ఆయన మధ్యరాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడేమో అని మెలకువగా ఉండండి అని ప్రభు బోధిస్తున్నాడు. So my friend, if at all God has any special message for you today and to the church of this 20th century, it is about praying. ఈ రోజు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క విశ్వాసిగా ఉంటున్నటువంటి నీకు నాకు లేదా ఈ యొక్క సంఘానికి ఈ 20వ శతాబ్దంలో ఉనికి కలిగినటువంటి ఈ సంఘంతో మాట్లాడుతున్నది ఏంటి అంటే ప్రార్థించండి అనేది దేవుని సందేశం అయి ఉన్నది. God is asking churches to pray, to spend time in prayer and to be prayerful and to be watchful in prayer. దేవుడు కోరుతున్నది ఏమిటి అంటే మీరు ప్రార్థించండి, మీరు మెలకువ కలిగి సిద్ధపాటు కొరకు మీరు ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించమని సంఘాలను ప్రభు ఆదేశిస్తున్నాడు. There are multiple problems this world is facing and only prayer can change things. ఈ యొక్క ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సవాళ్లు ఎన్నో ఉంటున్నాయి, కానీ ప్రార్థన మాత్రమే ఈ పరిస్థితులను మార్చగలదు. There are many problems in the church and only prayer can change things. ఈ యొక్క సంఘములో కూడా ప్రతి చోట కూడా సంఘం అనే దాంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నవి, కానీ ప్రార్థన అనేది ఆ సంఘంలో వచ్చేటటువంటి పరిస్థితులు కూడా మార్చగలదు. The church of today badly needs revival, and for revival to come we need a lot of prayer. People who will cry in the presence of God, people who will weep in the presence of God, and people who will have a burden for prayer. God is looking for prayerful people. ఈ రోజు క్రైస్తవులు అనబడిన వారికి ఏదైనా ఒకటి కావలసి ఉంది అంటే అది ఉజ్జీవము కావలసి ఉన్నది. ఆ ఉజ్జీవం రావాలి అంటే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, గోజాడాలి, మొర్ర పెట్టాలి. ఈ యొక్క ఉజ్జీవము కావాలని ఎడతెగక ప్రార్థించేవారై ఉండాలి. We have today houses, lands, money, cars and just everything possible to make our life comfortable, but there is no prayer. ఈరోజు మన యొక్క దేవుని సంఘాలలో వ్యక్తుల మధ్య కానీ దేవుని బిడ్డలు అనబడిన వారి మధ్య కానీ ఉన్నది ఏంటంటే ఇళ్ళున్నాయి, స్థలాలున్నాయి, పొలాలున్నాయి, ధనం ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన లేదు, ప్రార్థన కనబడటం లేదు. The church is prayerless today. The average believer is prayerless today. The pastors are prayerless today. The servants of God prayerless today. ఈరోజు ఒక సగటు విశ్వాసి కానీ, ఈరోజు ఒక సంఘ సభ్యులు కానీ, ఈరోజు ఒక పాదిరి గారులు కానీ, ఈరోజు ఒక దైవ సేవకులు కానీ వారికి కొరత పడింది ఏంటి అంటే లోటైందంటూ ఒకటి ఉందంటే అది ప్రార్థన లేని వారుగా జీవిస్తున్నారు ఈ దినాల్లో క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు. We have all the things in this world. We have all the blessings we are enjoying today. But there is no prayer. There is no prayer in the church. There is no prayer in the family. There is no prayer in the average believer's life. ఈరోజు సమస్తమును కూడా కలిగి ఉంటున్నారు. దేవుని ప్రజ అనేటువంటి వారు సమస్తము కలిగి ఉన్నారు, కానీ వారి జీవితంలో కొరత ఉన్నది. ఆ ఒకానొక కొరత అంటే ఏంటి అంటే ప్రార్థన లేమి అనేటటువంటి కొరత, ప్రార్థన లేని వారుగా వారు ఉంటున్నారు. There are people who ask for prayers for blessings upon them. There are people who ask for healing prayers. People who ask for prayers for many other materialistic things. ఈరోజు ప్రార్థన కోరేటటువంటి వారు ఏ రీతిగా ఉన్నారు అంటే ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయమంటున్నారు. అది కావాలి, ఇది కావాలి, ఈ లోకంలో నేను అంత బాగుండాలి, ఇంత బాగుండాలి, అంత చదవాలి, అంత ఉద్యోగం చేయాలి, ఇంత సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పొలం కొనాలి, స్థలం కొనాలి, వ్యాపారం చేయాలి, అనే విషయాల కొరకు ప్రార్థించమనేవారు ఉన్నారు. But the missing element today in the church is prayer. In the altar of the family, the prayer is missing. కానీ
ఒక కుటుంబం యొక్క బలిపీఠం మీద ప్రార్థన అనేటటువంటి అంశము లేకుండా పోయింది. సంఘాలలో ప్రార్థన అనేటటువంటిది లేకుండా అవుతుంది. ఒక సగటు విశ్వాసి జీవితంలో దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి వారి జీవితాలలో ప్రార్థన అనేటటువంటిది అంతరించిపోతా ఉంది. You know, basic difference between the modern church and the first century church is the first century church people are prayerful people. ఈ యొక్క ఆధునిక శతాబ్దంలో ఉన్నటువంటి సంఘానికి ఆదిమ సంఘానికి మధ్య ఉన్నటువంటి ఒక తేడా చెప్పమంటే, రెండు సంఘాల మధ్య కూడా తేడా ఏంటి అంటే, ఆదిమ సంఘము వారు నిరంతరము ప్రార్థించేటటువంటి వారు, ఈ యొక్క అంత్యకాలంలో ఉన్నటువంటి ఈ సంఘము వారు ప్రార్థన లేనటువంటి వారు ఉన్నారు. Prayer gave birth to the early church. ప్రార్థన అనేది ఆదిమ సంఘానికి జన్మనిచ్చింది. Prayer by 120 disciples in the upper room brought the Holy Spirit revival. ఆ మేడ మీద గదిలో 120 మంది శిష్యులు కూడుకొని వారు ప్రార్థించుచుండుట చేత ఈ భూమి మీద సంఘం అనేది ఉద్భవించింది. And the Holy Spirit descended down because of their prayer in one accord with unity. వారి మీదకి పరిశుద్ధాత్మ ఎందుచేత కుమ్మరించబడింది అంటే, వారు ఏక మనస్కులై ఐకమత్యముతో వారు ప్రార్థించుచుండుట చేత వారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. And the best verse in the Acts of Apostles was, and they continued steadfastly in the apostles' doctrine, fellowship, in breaking of bread, and in prayers. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే అతి శ్రేష్టమైనటువంటి ఆ వాక్య భాగం ఏంటంటే, వారు ఎడతెగక ఏక మనస్కులై ఇంటింట మానక కూడుకొనుచు ప్రార్థనలోను సహవాసంలోను రొట్టె విరుచుటయోను వారు ఎడతెగక ఉన్నారు అనేటటువంటి మాట చాలా శ్రేష్టమైనది. A spirit of mighty prayer and intercession engulfed them, took charge of their lives. వారి జీవితాలను కమ్ముకున్నది ఏంటి అంటే, ఒక గొప్ప విజ్ఞాపన కలిగినటువంటి ప్రార్థన శక్తి వారిని కమ్ముకుంది. ఒక గొప్ప ఉజ్జీవము కలిగినటువంటి ఆత్మ చేత వారు వెలిగించబడిన వారై ఐక్యమత్యముతోను ప్రార్థన ఆత్మ చేతను వారు కొమ్ముకొనబడి ఉన్నారు ఆ దినాల్లో. And because of their prayerful life, they had a reverential fear of God in their lives. వారు అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండడం చేత వారి జీవితాలలో కూడా వారు నిజమైనటువంటి ఒక దైవ భక్తిని కూడా వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. Fear came upon every soul, and many wonders and signs were done by the apostles. ఆ యొక్క ప్రార్థన ఆత్మ వలన వారి అందరి మీదకి వారి మీదకి భయము, దైవిక భయం అనేది వారికి కలిగింది. అపోస్తలుల చేతను విశ్వాసుల చేతను ఎన్నో గొప్పగా అద్భుతములు, ఆశ్చర్యకారములు, సూచక్రియలు, మహత్కారములు కూడా జరిగిన ప్రార్థన వలన. And all that believed were together and had all things common. They sold their possessions, goods, and parted them to all men as every man had need. Because of prayer, they could do all these things. వారు ఏక మనస్కులై ఉండడమే కాదు కానీ వారు తమకు కలిగి ఉన్నటువంటి చరాస్తులను స్థిరాస్తులను అమ్మివేసి వారందరూ కూడా వారి ఆస్తులను కూడా ఒక దగ్గర పెట్టి వారందరూ ఒక చోటకి కూడి వారు ఏక మనస్కులై ప్రార్థన చేసి ఉండుట చేత వారిలో ఎవరికి కూడా ఏమి కూడా తక్కువ కాలేదు. My dear friends, prayer will bring a radical change in your life. నా యొక్క ప్రియమైన స్నేహితులారా, ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక గొప్ప మార్పు, పెను మార్పులు కలగజేస్తుంది, నిన్ను మారుస్తుంది. It will remove the lust for the things of this world, lust for materialism, lust for money, wealth, fame, prosperity. It will remove all those desires, and it will ignite a love for the Lord Jesus Christ more than all the things of this world. ఇక నీ జీవితంలో ప్రార్థన అనేటటువంటి వెలుగు నీవు కలిగి ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని ఎలాగ వెలిగిస్తుంది అంటే, ఈ లోక భోగాల కోసం, ఈ లోక భాగ్యాల కోసం, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ఆకర్షణల కోసం నీ శరీరంలో ఉండేటటువంటి ఆ తహతహ అనేదాన్ని పరిశుద్ధాత్మ వలన, ప్రార్థన వలన మాత్రమే నువ్వు చంపివేయగలవు. నీవు దేవుని కొరకైన విషయాల గురించి కానీ, ప్రార్థన గురించి కానీ, దైవిక సంబంధమైన విషయాలలో నువ్వు నిరాటంకంగా సాగేలాగా నిన్ను చేస్తుంది. లోక ఆకర్షణలు నీలో చచ్చేలాగా చేస్తుంది ప్రార్థన అనేటటువంటి ఒక ఆయుధం మాత్రమే. You know, Peter and John, in chapter 3 of Acts of the Apostles, it says they were going to the temple at the hour of prayer, at the 9th hour. Every day they would go for prayer in the temple. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను భక్తులు ఇద్దరు కలిపి వారు అనుదినము తప్పక దేవాలయానికి ప్రార్థనకు అదే సమయంలో ఆ రీతిగా వారు 3 గంటల కాలంలో పగలు వారు వెళుతూ వస్తూ ఉన్నారు. కానీ అది వారు తప్పక చేస్తూనే ఉన్నారు.
And when Peter was going into the temple and when a beggar was asking for alms, he tells them, Peter said, silver and gold have I none, but such as I have give I thee. అక్కడ అడుక్కు తిన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ దేవాలయం ద్వారం దగ్గర. ఆ వ్యక్తి వారిని చూచి వీరి వద్ద నాకేమైనా దొరుకునేమో అని వారి వైపు ఆ వ్యక్తి దృష్టి పెట్టి ఉంచాడు. And he says, silver and gold have I none, but what have I give I thee? What does Peter have and John have? In the name of Jesus, rise up and walk. The power to say that comes from prayer. ఆ యొక్క బిచ్చగాన్ని చూచినప్పుడు పేతురు గారు గంభీరంగా ఒక మాట పలికి ఉన్నాడు. అది ఏమిటి అంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువుమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి లేచి నడిచి గంతులు వేయసాగిను, బిగ్గరగా కేకలు వేయసాగాడట. So he says, I don't have money, but what I have I will give you. What does Peter and John have? They have the power to say in the name of Jesus, rise up and walk. And this was given by prayer to them. ఆ దినాన వారి దగ్గర ఉన్నదేంటి? వారి దగ్గర వెండి బంగారాలు కాదు. వారు చెప్తున్నారు, మా దగ్గర ఉన్నదే మేము ఇచ్చుచున్నాము. వారి దగ్గర ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన యొక్క అద్భుత శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తిని బట్టి ఆ యొక్క కుంటివానికి వారు అద్భుతమైనటువంటి స్వస్థత కలిగి గంతులు వేసి నడిచేలాగా చేసింది. అదే వారు కలిగి ఉన్నారు. అటువంటి శక్తి కలిగి ఉండి ఆ శక్తిని వారు ఇవ్వగలిగి ఉన్నారు. But today it is the opposite thing that is happening in the church. ఈ రోజు సంఘాలలో దానికి వ్యతిరేకమైన ఒక పరిస్థితి. Today all of us are saying, silver and gold we have, but we cannot come and pray. ఈ రోజు విశ్వాసులైనటువంటి వారు అనేక మంది కూడా చూసినట్లయితే సంఘాలలోని ప్రజలు, దేవుని ప్రజలు అనబడిన వారు చెప్పుచున్న ఒక మాట ఏంటి అంటే, నా వద్ద వెండి బంగారము ఉంది కానీ నా దగ్గర ప్రార్థించే శక్తి లేదు అని చెప్తున్నారు. ఇది I cannot come and pray. I have no time for prayer. But if you want some contribution, donation for God's work, I will give you. నా వెండి నాది, నా బంగారు నాది, నా సంపాదన నాది, నా వ్యాపారం నాది. కావాలంటే నీకు కొంత నేను ఏదో కానుక ధర్మం చేస్తాను, కానీ నన్ను వచ్చి ప్రార్థన చేయమని నీవు అడగకూడదు అని అంటున్నారు విశ్వాసులు, దేవుని బిడ్డలైన వారు. But here the church members are saying, here in the first century, when they had prayed, the place was shaken. అయితే ఈ మొదటి శతాబ్దపు కాలంలో ఆ యొక్క ఆదిమ విశ్వాసులు అంటున్నారు కదా, వారు నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను అని ధైర్యముగా చెప్తున్నారు. అంతేకాదు వారు ప్రార్థించినప్పుడు వారి కూడి ఉన్న చోట కంపించెను. And be watchful. ఈ దినాల ప్రభు నీకు ఇస్తున్నటువంటి ఒక సందేశం అంటూ ఏదైనా ఉంటే అది నీవు ప్రార్థన మానకుండా నువ్వు ప్రార్థించు, నువ్వు ఎడతెగక ప్రార్థించు, నువ్వు విసుగక ప్రార్థించు, నువ్వు పట్టుదలగా ప్రార్థించు, నువ్వు తీవ్రమైన నమ్మికతో నువ్వు ప్రార్థించమని దేవుడు నీతో ఒక సందేశాన్ని పంపుతున్నాడు. So these members of the early church, the believers and the women and men and everyone, they would come every day to the church, to the temple to pray for hours together. కాబట్టి ఆ దినాలలో ఆ సంఘాలలో మనం చూచినప్పుడు వాక్య భాగములో ఆ దినమున వారు ఏకమనస్కులై మానక ఇంటింట మందిరములో ఇంటింట మానక కూడుకొనుచు ఐకమత్యముగా స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారు కూడి ఐకమత్యముగా ప్రార్థించుచూ ఉన్నారు. They believed in the power of prayer, and that's why they were meeting every day for prayer. వారు ప్రార్థన అనేటటువంటి శక్తిలో వారు నిజముగా నమ్మిక ఉంచారు గనకనే వారు ప్రార్థన కొరకు ప్రతి దినము మానక కూడుకొని ఉన్నారు. So much they prayed, and that's why even one of them would go to the marketplace and preach. 2,000 people would be saved, 3,000 people would be saved, 5,000 will be added to the church. వారు ఎంతగా ప్రార్థించారు అంటే వారి సంఘంలో అటువంటి ఎడతెగని మానని ప్రార్థన వారు చేసి ఉండుట చేత ఆ ప్రార్థనా శక్తి ప్రతిఫలముగా ఒక్క వ్యక్తి వెళ్ళి ఆ సంత వీధిలో కానీ సువార్త ప్రకటిస్తే ఒకేసారి 3,000 మంది మార్పు చెందారు, ఒకేసారి 2,000 మంది మార్పు చెందారు. అటువంటి అద్భుత శక్తి వారు కేవలం ప్రార్థన వలన కలిగి ఉన్నారు. My friend, a nation's culture can change, a nation's politics will change, a nation's circumstances, conditions will change. What does not change in a changing world is the power of prayer, the power of a praying church that will never change. నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, నేను చెప్పేది ఏంటి అంటే ఒక దేశంలో
నీవు ఒక రాజకీయ పరిస్థితులను నువ్వు మార్చగలవు, నీవు ఒక ఆర్థిక పరిస్థితులను నువ్వు మార్చగలవు. ఈ యొక్క దేశంలో కానీ ఏ దేశంలో కానీ ఒక సామాజిక స్థితిగతులను మార్చివేయగలవు. ఎటువంటి స్థితినైనా నువ్వు ఎదుర్కోగలవు, మార్చివేయగలవు. కానీ ప్రార్థన అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రార్థనను మాత్రం ఏది మార్చలేదు. కానీ ఆ ప్రార్థనా శక్తిని గనక నీవు నమ్మిక ఉంచి నువ్వు గట్టిగా పట్టుకోగలిగినట్లయితే, దాన్ని నువ్వు ఎడతెగక నువ్వు అనుసరించగలిగినట్లయితే, నువ్వు నీ దేశంలో కలుగుచున్నటువంటి అనేక పరిస్థితులను, సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులను నీవు మార్చగలవు. You know, some of you are taking shelter under a fake impression saying that in this modern days this is not possible. In this busy world, a world which is busy, a world which is running after so many things, time for this, no time for that. So it is not possible today. Those days it was possible. కొంతమంది ఒక కుటిల ఆలోచన చెప్పుకుంటూ వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటూ ఆ మోసంలో బ్రతికేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు చెప్పేటటువంటి కుంటి సాకులు ఏంటి అంటే, ఆ దినాలలో సాధ్యమైందండి. ఆదిమ సంఘంలో అంటే వారికి ఎటువంటి పనులు లేవు, కానీ వారు ప్రార్థన చేయగలిగారు. కానీ మేమైతే ఈరోజు మాకు ఎటువంటి పనులు ఉన్నాయండి, మాకు ఎంత వ్యాపారం ఉందండి, విద్యలు ఉన్నాయండి, ఉద్యోగం ఉన్నాయండి, మాకు సంపాదన ఉందండి, మాకు ఎన్నో పనులు ఉన్నాయండి, మాకు నిరంతరము తీరిక లేనటువంటి గొప్ప పనిపాట్లు కలిగి ఉన్నటువంటి మేము ఎలా ప్రార్థించగలమండి? ఇటువంటి కుంటి సాకులు చెప్పుకుంటూ ఆ నీడలో బతికేస్తున్నారు అనేక మంది. But no, my friend, God will never excuse this excuse of people. అయితే దేవుడు ప్రజలు ఇటువంటి కుంటి సాకులు చెప్తే ఈ కుంటి సాకుల్ని దేవుడు క్షమించేవాడు మాత్రము కాదండి. You know, in a changing world, it says, the word of God says that Jesus never changes. Even so, the church of Jesus Christ can never change with the changing world. The values may change, the culture may change, but the values, the spiritual values and the prayerful values can never change. ఒకవేళ ఈ లోకంలో నీవు అనుకుంటున్నట్టు, నీవు అంటున్నట్టు ఒకవేళ రాజకీయ స్థితిగతులు కానీ మరి ఇంకొక నీ సంస్కృతి మారవచ్చు, సంప్రదాయం మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు. కానీ ఒకవేళ అన్నీ మారినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. కనుక నీ జీవితంలో నీవు ఆయన పట్ల నీవు అనుసరించవలసినటువంటి విధి విధానాలలో ఏ మార్పు లేదు. కనుక ఆయన ఈ ఒక ఉద్దేశాన్ని ఆయన ఒప్పుకోడు. So the church of Jesus Christ is given this responsibility to pray unceasingly, to pray with unity, to pray steadfastly. కాబట్టి దేవుడు తన సంఘానికి, తన వధువుకి, తన పిల్లలైనటువంటి వారికి ఆయన ఆదేశిస్తున్నది ఏమి అనగా, ఆయన ఎడతెగక ప్రార్థించు, విసుగక ప్రార్థించు, నిత్యము ప్రార్థించు, కనిపెట్టి ప్రార్థించు అనేటటువంటి ఆదేశాన్ని ఆయన తన సంఘానికి ఇస్తున్నాడు. And the church of Jesus Christ is the only hope. A praying church is the only hope to a hopeless world, and we have to pay the price for it. దేవుని యొక్క ప్రియమైన పిల్లలుగా ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలము. ఏ నిరీక్షణ లేక నరకానికి పరుగులెత్తుతున్నటువంటి ఈ ప్రపంచానికి నిరీక్షణ ఇవ్వగలిగేది మనమే. మన ప్రార్థన జీవితమే, మన సంఘ ప్రార్థన, మన ప్రార్థనలు మాత్రమే నాశనానికి పరుగులెత్తుతూ ఉరకలెత్తుతున్న ప్రపంచాన్ని రక్షించేది. You know, Leviticus 6:13 verse says, the fire shall ever be burning upon the altar and it shall never go out. లేవియ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలోని దేవుడిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటి అంటే, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ యొక్క దీపము నిత్యము వెలుగుచుండవలెను. ఆ దీపము, ఆ ధూమము, ఆ దీపము ఎన్నడూ కూడా ఆర్పివేయబడకూడదు. అది నిరంతరము వెలుగుతుండవలెను, రాత్రి పగలు. That is a commandment given by the Lord, that the fire of prayer can never be extinguished, should not be extinguished. It should be day and night, it should give light to people. ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞా నిర్గం, ఆ లేవి కాండంలో ఇచ్చిన ఆజ్ఞానుసారముగా చెప్పబడుతున్నది ఏంటి అంటే, నీవు ఆ దీపమును ఎన్నడూ కూడా ఆర్పివేయబడకూడదు. రాత్రిగా ఆ సన్నిధి మీద, ఆ ఒక బలిపీఠం మీద ఉన్నటువంటి దీపము నిత్యము వెలుగుచుండవలెను. నీవు రాత్రి కానీ పగలు కానీ వెలుగుచూనే ఉండవలెను, దాని ఒత్తులను సరిచేస్తూనే ఉండవలెను. అనగా నీవు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. అది ఏ సమయంలో కూడా ప్రార్థన అనేది నిరంతరము జరిగించమని దేవుడు ఆజ్ఞగా ప్రకటిస్తున్నాడు. So God's command is that the fire should never be quenched, because it should be burning day and night upon the altar.
ఆ యొక్క బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, ఆ అగ్ని ఆర్పివేయకూడదు. There should be people always who will be at the altar and praying with all fierceness. అక్కడ ప్రజలు ఏకమవ్వాలి. అక్కడ యాజకత్వం చేసేటటువంటి యాజకులుగా పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క పిల్లలు ఆ యొక్క బలిపీఠము చుట్టూ చేరి ఆ దేవునికి మానక దహించుచున్న అగ్ని వలె ఆ ఒక ప్రార్థన ధూపాన్ని దేవునికి ఆ బలిపీఠాన్ని సరిచేయాలి, అగ్నిని మండించాలి, అంటే ప్రార్థించాలి. You know, God has put a burden in our hearts today to launch a prayer tower that will be praying all the 24 hours for a world that is being lost, for a lost mankind. మా హృదయాలలో దేవుడు పెట్టినటువంటి ఒక భారం ఏమిటి అనగా, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, ఎడతెగక నాశనమునకు పరిగెడుతున్నటువంటి ప్రపంచము కొరకు ప్రార్థించాలి, నిరంతరము ప్రార్థించాలి అనేటటువంటి ఒక భారాన్ని ప్రభు మా హృదయంలో పెట్టేన్నాడు. And you know, in Amos chapter 6, the first verse, it says, "Woe to them that are at ease in Zion and trust in the mountains of Samaria, which are named chief of the nations." ఆమోసు గ్రంథము 6వ అధ్యాయంలోని Woe to them that are at ease in Zion is what? సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. Woe to them that are at ease in Zion. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అంటున్నాడు ప్రభు. And Jesus, God says to every one of us, is a warning to those people who are at ease in Zion, who are living a life of pleasure, who trust in the mountains of Samaria, which resemble this world, and who have no care or concern for the world that is going to hell. షోమ్రోను పర్వతాల మీద రంగవల్లులు అలంకరించుకునేటటువంటి వారు, అంటే ఈ లోకంలో ఉండేటటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకుంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి దేవుని సన్నిధానంలో బలిపీఠం మీద ఆ అగ్నిని నిరంతరము మండించమంటే, అంటే ఆ ప్రార్థన విడిచిపెట్టి ఈ లోకం కోసం పరుగులెత్తుతున్న వారు, ఈ లోకంలో సుఖపడాలి సౌఖ్యపడాలి అనే ఆలోచన కలిగి అటువంటి కోరికతో పరిగెత్తుతున్న వారికి శ్రమ అంటున్నాడు. God says, woe unto you if you are living at a life of ease in Zion, not bothered about, not moved at anything or everything of this world. ఈ లోకంలో జరుగుతున్న దేనిని బట్టి కూడా నువ్వు కదిలించకుండా నీ సుఖము, నీ సౌఖ్యము, నీ సంతోషం అనుకుంటూ నువ్వు నిర్విచారంగా బ్రతికేస్తున్నావే, అటువంటి నీకు ఏది పట్టనట్టు ఉన్నటువంటి నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. It says you are lying upon beds of ivory. ఇదిగో నీవు దంతంతో చేసుకున్నటువంటి మంచపు పరుపుల మీద ఉంటున్నావే. You are stretching yourself, your legs and sleeping on the couches. ఇదిగో మీరు చక్కగా హాయిగా ఆ మంచాలలో పడుకొని నిద్రిస్తున్నారే. And you are eating the lambs out of the flock and calves in the midst of the stall. ఇదిగో మీరు ఆ దూడలో ఆ యొక్క కొవ్విన దూడలు కొని తీసుకుంటారే, గొర్రెలను తీసుకుంటారే, వధించుకుంటారే, తింటారే. And then you are chanting to the sound of the viol and invent to yourself instruments of music like David, and you are simply eating, you are simply sleeping, and you are enjoying the music. నీవు దావీదు సితార వాయించుచు దేవునికి కీర్తనలు పాడుచున్నంతగా నువ్వు ఆలోచించుకుంటూ నువ్వు పిచ్చి పాటలు కొన్ని పెట్టుకుంటూ ఆ పిచ్చి పాటలను నువ్వు వాయించుకుంటూ వినుకుంటూ అందులో నువ్వు సంతోషిస్తూ నువ్వేదో నువ్వు సుఖంగా సౌఖ్యంగా నువ్వు ఉంటున్నావే, అటువంటి నీకు శ్రమ. But you are not grieved at the affliction of Joseph or of the afflictions that are coming upon God's people or upon the perishing souls. అయితే నీవు నశించిపోతున్నటువంటి ఆత్మల విషయము కానీ, యోసేపు ఇంటి వారు అనుభవిస్తున్నటువంటి శ్రమల విషయంలో కానీ, దేవుని ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఆ దుర్దినాల విషయంలో కానీ నువ్వు ఏమాత్రం ఆలోచన చేయటం లేదే, అటువంటి నీకు శ్రమ కాదా? So if this state of life describes you, God says woe unto you if you are living a careless and reckless life. ఈ ఒకవేళ ఇప్పుడు వర్ణించబడినటువంటి ఈ ఒక్క స్థితి గాని నీ జీవితంలో గాని ఉన్నట్లయితే దేవుడు అంటున్నటువంటి నీకు శ్రమ అనేది కూడా నీకు ఉంటుంది. So God is looking for people who will intercede for the perishing souls, intercede for people in problems, intercede a generation that is being lost. కాబట్టి దేవుడు ఎటువంటి వారి కొరకు వెతుకుతున్నాడు అంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాపంలో అంధకారంలో పడి మగ్గిపోతున్నారో, నరకానికి పరుగులెడుతున్నారో అటువంటి వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న అనేక మంది జనాంగాల కొరకు మొర్రపెట్టే వారి కొరకు దేవుడు ఈరోజు వెతుకుతున్నాడు. Oh my believer friend, listen to the cry of God, listen to the heartbeat of God, and rededicate your life for a life of prayer. Pray and pray without ceasing. ఒక విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి నా ప్రియమైన విశ్వాసి బిడ్డలారా,
దేవుని యొక్క హృదయ స్పందనకు మీరు స్పందించండి. దేవుని హృదయంలో ఉన్నటువంటి భారము, ఆత్మల కొరకైనటువంటి భారము, నశించిపోతున్న వారి కొరకైనటువంటి దేవుడు ఎంత వేదన పడి ఎంత భారమును ఆయన పొందుతున్నాడో ఆ యొక్క భారాన్ని మీరు పంచుకుని ఆయనతో కూడా మీరు పాలివారయ్యి మీరు ఆయన నిమిత్తము, నశించిపోతున్న ఆత్మల నిమిత్తము ఆయన వద్ద మీరు గోజాడండి, ప్రార్థన చేయండి. Prayer changes things and prayer brings revival. ప్రార్థన అనేది పరిస్థితులను మారుస్తుంది, ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. Will you pray, my friend? నువ్వు ప్రార్థన చేస్తావా నా స్నేహితుడా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.